వెల్కమ్ టు బేసిక్స్ న్యూస్. వరంగల్ కలెక్టరేట్ ఉద్యోగుల నిరసన. వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మీద జరిగిన దాడిని ఖండిస్తూ వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉద్యోగులు నిరసన తెలిపారు. నల్ల బ్యాడ్జీలు ధరించి విధులు బహిష్కరించి కలెక్టరేట్ ఎదుట ఉద్యోగులు నిరసన తెలిపారు. విధి నిర్వహణలో ఉన్న వికారాబాద్ కలెక్టర్ తో పాటు మరో అధికారిపై కొంతమంది రైతుల పేరు మీద జరిపిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఎన్జీఓస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు తెలిపారు. దోషులు ఎంతటి వారైనప్పటికీ చట్ట పరిధిలో శిక్షలు విధించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు రక్షణ కల్పించాలని కోరారు. చట్టాన్ని తమ చేతిలో తీసుకుని అధికారుల మీద దాడులు చేయడం హేయమైన చర్య అని అన్నారు. మరోసారి ఇలాంటి దాడులు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆఫీసర్ వెంకటరెడ్డి గారి పైన, అదేవిధంగా అక్కడ ఉన్న అధికారులు, 4వ తరగతి ఉద్యోగులందరిపైన కూడా జరిగినటువంటి పాశవిక దాడిని ఖండిస్తూ ఈరోజు 33 జిల్లాల లోపల కలెక్టరేట్ల ముందు లంచవారు డెమాన్స్ట్రేషన్స్ ఏర్పాటు చేసి ఆ దాడిని ఖండిస్తూ ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యల గురించి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ సందర్భంగా తెలియజేయాల్సిన విషయం ఏంటంటే, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేసే దిశలో అమలు చేసే భాగంగా మనం ఉద్యోగులు అంటే పైన ఉన్నటువంటి కలెక్టర్ గారు కానీ, కింద ఉన్న క్లాస్ 4 ఉద్యోగి కానీ అందరూ కూడా మారుమూల ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళ విధులు నిర్వర్తించే భాగంలో అక్కడ ఉన్నటువంటి రైతుల ముసుగులో ఉన్నటువంటి కొందరు అసాంఘిక శక్తులు చేసినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తూ అది హేయమైన చర్యగా దాన్ని ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా ముఖ్యంగా ప్రభుత్వం లోపల ప్రభుత్వం యొక్క బాధ్యత, ప్రభుత్వ ఉద్యోగులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఎంతైనా ఉన్నది. వారిపైన ముఖ్యంగా అంటే తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ, తెలంగాణ ఎన్జిఓస్ యూనియన్, మిగతా భాగస్వామ్య సంఘాలన్నీ కూడా ఏకకంఠంతో కోరుకునేది ఏంటంటే అటువంటి వాళ్ళపైన పీడీ యాక్ట్ను ఇంపోజ్ చేసి కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఇక ముందు కూడా ఇప్పుడు ఈ మధ్యలో జరుగుతున్న కులగణన సర్వేలో కూడా ఎన్యుమరేటర్స్ వాళ్ళ విధులను నిర్వర్తించే భాగంలో వెళ్తున్న సందర్భంలో కూడా వారిపైన కూడా దాడులు చేస్తూ ఉన్నారు. వాటిని కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అది మా యొక్క బాధ్యత. ఏంటంటే ఉద్యోగులుగా, ప్రభుత్వ ఉద్యోగులుగా మా బాధ్యత, మా విధులను నిర్వర్తిస్తూ ఉన్నాం. వాటిపైన మీకు ఎలాంటి ఒకవేళ ఆక్షేపణలు ఉన్నా, మీకు ఎలాంటి కంప్లైంట్స్ ఉన్నా కూడా మీరు మన ప్రజాస్వామ్య ప్రభుత్వం లోపల ఉన్నాం కాబట్టి మీరు మీ యొక్క నిరసనను అహింసా మార్గం లోపల మీరు తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. ఆ జిల్లాకు అత్యున్నత అధికారి అయినటువంటి జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకొస్తే, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మీ యొక్క ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కారం లోపల ముందుంటాం కాబట్టి వీటిని అన్నింటినీ కూడా మీకు మరొక్కసారి విజ్ఞప్తి చేసుకుంటూ, ముఖ్యంగా ఏ కార్యాచరణ ఏదైతే జేఏసీ ఇచ్చిందో ఆ కార్యాచరణను మేము తూచా తప్పకుండా అమలు చేస్తూ ఉన్నాం జిల్లాల లోపల. ఇక ముందు కూడా ఇప్పుడు ఉన్నటువంటి దోషులను శిక్షించడం లోపల కనుక ఇంకా ఆలస్యం జరిగితే జేఏసీ ఖచ్చితంగా కార్యాచరణ ప్రకటించి వారిని మొత్తం అందరినీ అరెస్ట్ చేసి వారిపై పీడీ యాక్ట్ ఇంపోజ్ చేసేంత వరకు కూడా ఈ కార్యాచరణ ముందుంటుందని చెప్పి తెలియజేసుకున్నాం.